పద్యాలు, గద్యాలు, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఇలా ఎటు చూసినా తెలుగుదనమే. ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష తెలుగు ప్రజలతో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణం అలరారింది. అమృతతుల్యమైన భాషలతో, అతిథులు ఆకట్టుకునే ప్రసంగాలతో వక్తలు తెలుగు భాష మాధుర్యాన్ని ఆహుతులకు పరిచయం చేశారు. మాతృభాషలోని కమ్మదనాన్ని అడుగడుగున ఆస్వాదిస్తూ భాషాభిమానులు మురిసిపోయారు. తెలుగు ఖ్యాతిని చాటేలా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా సాగుతున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో భాషాభిమానులు సందడి చేయగా సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో చిన్నారులు ఔరా అనిపించారు. 42 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలి రావడంతో ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. భారీగా పోటెత్తిన సందర్శకులు తెలుగు మహాసభలకు, మాతృభాషకు జై కొట్టారు. తల్లి సాధు జనకల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల. సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఎటు చూసినా తెలుగుదనం సంతరించుకుంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు కర్రసాములాంటి పురాతన క్రీడలతో తెలుగోడి సత్తా చాటారు. అమ్మ అని ఎంత ఇష్టంగా పలుకుతామో మన తెలుగు కూడా అంతే. మన తెలుగు మన తెలుగు అనే వెనకాల మనం ఎత్తితే సంస్కృతి, సంప్రదాయం మరియు మన యొక్క కట్టుబొట్టు, మన యొక్క ప్రతి పిల్లలకు మనం ఏమి నేర్పించాలా, ఏం చేయాలా అనేది మన భాష నుంచే, మన సంస్కృతి నుంచి మన పిల్లలకు మనకు ఏం నేర్పించాలనే విషయంగా మనము ఇంత మంచి సభ ఏర్పాటు చేసినందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు మన గజల్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మేము భరతనాట్యం సంబంధించిన ప్రతిదీ చేస్తామండి. తిల్లాన, అలరింపులు ప్రతి ఒక్కటి మేము చేస్తాము. నాటకాలు కావచ్చు, పెద్ద పెద్ద కథలు కావచ్చు, 10 నిమిషాలు పాటలైనా కూడా చేస్తామండి. మేము ఒక 30-40 ప్రదర్శనలు దాకిచ్చుంటాము. కానీ ఇది మాత్రం ఒక సంస్కృతి సాంప్రదాయంతో ఉంది కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది. కవి సమ్మేళనాలు, పద్య సదస్సులు తెలుగు భాష మాధుర్యాన్ని రుచి చూపించాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు తెలుగు పాటలతో శ్రోతలను అలరించారు. మాతృభాష ఉన్నతికి ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. నిజంగా మన తెలుగు భాష అది ఎంత అమృతం వంటిదంటే, ఇవి విచారింప విసుమంత కానీ లేవు సముద్రం మేలీలా దాటితీవి ఆరుడ బల విక్రమాస్పదమైన నీ రూపం ఎట్టిదో నిజముగా చూపి ఏను నా నిజ రూపం ఏర్పడి కానీ నా తలమానిక నీకు నీ అని నా హనుమంతుడు ఉద్దుండుడై పెరిగి అతి భీషణాకాడు వచ్చిన అతి చిత్తము ఉంది అసిమానగోత్ర వంజన పుత్ర. ఎందుకు నువ్వు మా రాముడివి బంటు అని ఎలా అంటే, ఈ విధంగా మన తెలుగు భాషలో ఈ విధంగా ఒక్క ముక్కని ఇంత పెద్ద పద్యంలో చెప్పొచ్చండి. అది మన భాష యొక్క మాధుర్యం. నాకు చాలా ఇష్టం ప్రపంచ తెలుగు మహాసభలన్నా, భాషా ఉద్యమాలన్నా, ఇలాంటివన్నీ కూడా. నేను దాదాపు ఇప్పటి వరకు 18 పుస్తకాలు రచించాను. ప్రపంచ తెలుగు మహాసభలు అనేటువంటి మా లాంటి రచయితలకు, కవులకు, గాయకులకు, నటులకు మా అందరికీ పండుగ లాంటిది. కాబట్టి పండుగలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా నేను వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. భాషతోనే సంస్కృతి, జాతి మనుగడ సాధ్యమని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లిపిలేని భాషలను సైతం గౌరవించాలన్నారు. తెలుగు పరిరక్షణకు ప్రజలతో పాటు ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కనీసం మన పిల్లలకి వారంలో ఒక్కరోజైనా సరే తెలుగు మాట్లాడేటువంటి క్లాసెస్ కానీ, లేదా తెలుగులో చెప్పేటువంటి కథల్ని వినిపించటానికి కానీ, లేదా తెలుగులో పద్యాలు చదివించేటువంటి కార్యక్రమం కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడే ప్రైమరీ స్కూల్లోనే అలవాటు చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, ఈ అంగన్వాడీ సెంటర్స్లలో ప్లే మెటీరియల్ కూడా ఇస్తున్నారు. ఆ ప్లే మెటీరియల్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో రిథమ్స్ చెప్తున్నారు. ఇంగ్లీష్ రిథమ్స్తో పాటుగా తెలుగులో కూడా రిథమ్స్ని తయారు చేసి తెలుగు రిథమ్స్ని కూడా మీరు నేర్పించినట్లయితే దీన్ని ఫాస్ట్గా తెలుసుకుంటారు. ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి వాటిలో ఆ రకంగా ఆలోచన చేయాలి. తెలుగు భాషని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, ఇంట్లో తెలుగు కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని అలవాటు చేయండి. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నేడు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. తెలుగు వేడుకల్లో చివరి రోజైన ఇవాళ వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా కలెక్టర్ తమీం అన్సారియా ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తెలుగు మహాసభలకు హాజరు కానున్నారు.